ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga, streaming now only on ETV Win. అందుకే 108 రోజులు దీక్ష చెయ్యాలనుకున్నాను, చేస్తున్నాను. మరి ఈ విషయం ముందుగా చరణ్తో చెప్పలేదమ్మా? చెప్పలేదు తాతయ్య. ఇప్పుడు అర్థమైందమ్మా. చరణ్తో నువ్వు ముందుగా చెప్పి తన అభిప్రాయం కూడా తీసుకుని ఉంటే మీ ఇద్దరి మధ్య ఇలాంటి అభిప్రాయ భేదాలు వచ్చేవి కాదమ్మా. ఈ విషయం నాతో చెప్పావు గదా, నేను ఎవరితో మాట్లాడి ఈ సమస్యకు పరిష్కారం చూడాలో ఆలోచిస్తానమ్మా. నువ్వు ప్రశాంతంగా ఉండమ్మా, ప్రశాంతంగా ఉండు. సార్ సీట్లో నుంచి లేచిన వెంటనే క్యాష్ బ్యాగ్లో పెట్టేయాలి, లేదంటే నా ఉద్యోగం పోయేలా ఉంది. హలో రవీంద్ర గారు, మీరు లాస్ట్ వీక్ విజిట్ చేశారని సైట్ మేనేజర్ చెప్పారు. మీకు పూర్తి నమ్మకం వచ్చాకే ఇన్వెస్ట్ చేయండి సార్. అమ్యూనిటీస్ మీరు ఏవైతే వీడియోలో చూసారో అవి ఖచ్చితంగా మీకు అందుతాయి. అందులో ఎలాంటి మార్పు ఉండదు. మా కంపెనీ రెప్యుటేషన్ మేము పోగొట్టుకోవాలని మేము చూడం కదా సార్. సో అవును, అయితే మీ ఇన్వెస్ట్మెంట్కి పూర్తి న్యాయం చేయగలిగితేనే మీరు మా కంపెనీని ట్రస్ట్ చేస్తారు. అది మాకు ముఖ్యం సార్. థ్యాంక్ యూ. ఓకే. ఈ నందిని చచ్చింది, కానీ ఈ కళ్ళు ఇంకా బ్రతికే ఉన్నాయి. ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలోనూ నువ్వు చరణ్కి భార్య కాలేవు. అమ్మా పార్వతి, బాబాయ్ గారు, చరణ్ సౌందర్య మనస్ఫూర్తిగా ప్రేమించుకుంటే అది తెలుసుకుని పెద్దవాళ్లుగా మనం అర్థం చేసుకుని వాళ్ల పెళ్లి జరిపించి ఆశీర్వదించాం. పెళ్లి బంధం ముడిపడి కొన్నాళ్లైనా కాలేదు, అది చిక్కుముడిగా అనిపిస్తుందేంటా అని ఆలోచిస్తున్నావా? నువ్వు చరణ్ను నిలదీయటం, చరణ్ నీకు చెప్పిన సమాధానం ఏంటో కూడా అంతా నేను విన్నానమ్మా. వెంటనే నా మనవరాలితో మాట్లాడటం కూడా జరిగిపోయింది. ఇందులో చరణ్ది ఏమాత్రం తప్పులేదమ్మా. చరణ్ సౌందర్యల పెళ్లి మాట అనుకున్న దగ్గర నుంచి నేటి వరకు ఏదో ఒక అనర్థం జరుగుతూనే ఉంది. దాని గురించే నా మనవరాలు చాలా భయపడిపోయి 108 రోజులు దాంపత్య జీవితానికి దూరంగా ఉంటూ దీక్ష చేపట్టిందమ్మా. ఏంటి బాబాయ్ గారు మీరనేది? అవునమ్మా, ఈ ఇంటికింకా ఏ కీడు ఉందో దోషం ఉందో తెలియదు. అవన్నీ దూరమవటానికే
సౌందర్య అలాంటి నిర్ణయం తీసుకుంది. అది ఎంత సత్సంకల్పమైనా పెళ్ళైన కొత్తలో ఇలాంటిది ఏ భర్తకు అంతగా నచ్చదు. కనుకే సౌందర్య విషయంలో చరణ్ కాస్త కోపంగా ఉన్నాడు. బాబాయ్ గారు, ఈ విషయం ఇప్పుడు మీరు నాకు చెప్పారు కనుక నాకు అర్థమైంది. కానీ జానకి వదినకు దుర్గ గారికి ఈ విషయం తెలీదు. సౌందర్య ఇలాంటి దీక్షలో ఉందని వాళ్ళకు కూడా తెలియదు కదా. ఎవరికీ తెలియదమ్మా. ఇప్పుడు చెప్పే ప్రయత్నం కూడా చెయ్యకు. ఈ పెళ్లి జరిపించి ఒక మంచి పని చేశావన్న తృప్తి వాళ్లకు దూరం చెయ్యొద్దు. దయచేసి నా మనవరాల్ని అర్థం చేసుకోమని చరణ్తో చెప్పు. అలాగే బాబాయ్ గారు, తప్పకుండా చెప్తాను. అన్నట్టు నేను మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటో చెప్పమ్మా. సౌందర్య భయపడుతున్నట్టు ఈ కుటుంబానికి అలాంటి హాని జరుగుతుంది బాబాయ్ గారు. నా అనుమానం, నందిని ఏ జానకి వదిన ఒంట్లోకొచ్చి ఈ ఘోరాలన్నీ చేస్తుందేమో. ఏంటమ్మా నువ్వనేది? ఈ కాలంలో కూడా ఇలాంటి నమ్మకాలేంటమ్మా? నాది ఒక మూఢ నమ్మకంగా, అర్థం లేని అనుమానంగా కొట్టిపారేయకండి బాబాయ్ గారు. నిన్న రాత్రి జానకి వదిన అచ్చం నందినిలాగా మాట్లాడడం, అదే తీరులో ప్రవర్తించటం నా కళ్ళారా నేను చూశాను. అదంతా నీ భ్రమ ఏంటుందమ్మా? భ్రమ కాదు బాబాయ్ గారు, నా కళ్ళ ముందు జరిగిన నిజం. నిజంగానే నేను నందినిలా మాట్లాడే జానకి వదిన నేను చూశాను. జానకి వదిన మంచితనం, మాట తీరు తెలిసిన నేను ఆ మాత్రం తన కళ్ళలో తేడా గమనించలేనా? నిజం బాబాయ్ గారు, ఒట్టు. ఏమనమ్మా, నేనైతే ఇలాంటివేవీ నమ్మను. బాబాయ్ గారే నమ్మకపోతే ఇంక ఇంట్లో ఎవరు నమ్ముతారు? భగవంతుడా! ఆఫీస్ క్యాష్లోంచి 3 lakhs మురారి కాజేస్తున్నట్టుగా సీన్ క్రియేట్ చేసి సువర్ణ అత్తయ్యతో కంప్లైంట్ ఇప్పించాను. ఈ పాటికి కేసు రిజిస్టర్ అయి ఉంటుంది. అయినా మురారి ఇంకా రాలేదేంటి? మురారి వచ్చాక వెంటనే అరెస్ట్ చేయించాలి. ఈ టైంలో అవంతి ద్వారక ఉంటే చాలా బావుండేది. మురారి అరెస్ట్ కొల్లారా చూసి ఆ దుర్గకు ఫోన్ చేసి చెప్పేవాళ్ళు. కానీ ఎవ్వరూ లేకపోయారు. ఒక విధంగా లేకపోవడం కూడా మంచిదే. ఈ అరెస్ట్ ఆపే ప్రయత్నం చేయకుండా ఉంటారు. మురారి ఇంకా రాలేదేంటి? వచ్చేసాను నక్షత్ర. ఇందాకటి నుంచి నీకోసమే వెయిట్ చేస్తున్నాను మురారి. ఎప్పుడొచ్చావు? జస్ట్ ఇప్పుడే వచ్చాను. కాఫీ తీసుకురానా? ఏం వద్దు నక్షత్ర, బాక్సింగ్ ప్రాక్టీస్లో ఉన్నాను. టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయబోతున్నాను. డైట్ కరెక్ట్గా ఫాలో అవ్వాలి. కరెక్ట్ మురారి, నీ ఆశయం ముఖ్యం. అయితే నీకు ఎనర్జీ డ్రింక్ తీసుకొస్తాను. వెళ్ళి ప్రాక్టీస్ చేద్దువు గాని. ఇంకా నెట్ ప్రాక్టీస్లు నీకిక్కడ కాదు మురారి, జైల్లోనే. హ్యాపీ జర్నీ. ఎస్ఐ గారు, ఏంటి ఇలా వచ్చారు? మీ మీద కంప్లైంట్ రిజిస్టర్ అయింది. మీరు కాజేసిన అమౌంట్ 3 lakhs మీ నుంచి రికవరీ చేసి మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళడానికి వచ్చాం. ఏంటి, నేను 3 lakhs కాజేయడం ఏంటి? అవును, మీరు పనిచేస్తున్న ఆఫీసులో మీరెలా డబ్బు దొంగిలించారు?
మీ సీనియర్ మేనేజర్ కంప్లైంట్ ఇచ్చారు. కానిస్టేబుల్స్ సార్ సర్చ్. అలాగే సార్. అరే సార్, అది కాదు. ఎస్ఐ గారు, నా మురారి పనిచేస్తున్న ఆఫీస్ అంటే అది తన సొంత ఆఫీస్తో సమానం. తన ఆఫీస్లో తనెందుకు అలాంటి పని చేస్తాడు? ఆ సీనియర్ మేనేజర్ ఎవరో మురారిని అనుమానించడం ఏంటి? మురారి మీద కంప్లైంట్ ఇవ్వడం ఏంటి? మీరు మా ఇంటికి రావడమే తప్పు. అలా ఎలా వచ్చేస్తారు? కంప్లైంట్ రిజిస్టర్ అయితే మేము ఎక్కడికైనా వెళతాం. ఇది మా డ్యూటీ మేడం. మా డ్యూటీని అడ్డుకోవడం కూడా క్రైమే అవుతుంది. సార్, మా ఎంక్వైరీకి ఈ అరెస్టుకు మురారి మాకు పూర్తిగా సహకరించాల్సిందే. ఏంటండి సహకరించేది? నా భర్త ఏ నేరం చెయ్యలేదు. అలా చేసే వ్యక్తిత్వం ఉన్న మనిషి కాదు. నక్షత్ర, వాళ్ళని అడ్డుకోకు. ఎస్ఐ గారు, మా అన్నయ్య కూడా పోలీస్ ఆఫీసరే. నాకు డిపార్ట్మెంట్ మీద చాలా రెస్పెక్ట్ ఉంది. నేను అమౌంట్ కాజేశానని చెప్తున్నారు కదా, నా బ్యాగ్, ఇల్లు మొత్తం వెతకండి. ఆ డబ్బు కనిపిస్తే తప్పకుండా అరెస్ట్ చేయండి. నేను మీకు చాలా నిజాయితీగా కోఆపరేట్ చేస్తాను. ఇదిగోండి, నా బ్యాగ్ కూడా ఇక్కడే ఉంది. ఇదిగోండి, తీసుకోండి, సెర్చ్ చేయండి. ఆ బ్యాగ్లోనే ఉన్నాయి 3 లక్షలు. బ్యాగ్ ఓపెన్ చేయండి. ఈ క్షణం మురారి అరెస్ట్ అవ్వాలి. ఈ బ్యాగ్లో క్యాష్ ఏమీ లేదు. మురారి బ్యాగ్లో క్యాష్ లేకపోవడం ఏంటి? ఇదే బ్యాగ్లో క్యాష్ పెట్టానని వాడు కాల్ చేసి మరీ కన్ఫర్మ్ చేశాడు. అమౌంట్ ఏమైనట్టు? సార్, ఎక్కడ క్యాష్ కనిపించలేదు సార్. సార్, ఈ రూమ్లో మాత్రం 30,000 క్యాష్ దొరికింది సార్. ఆ క్యాష్ మా అమ్మ ఇంటి ఖర్చుల కోసం ఇచ్చింది. ఇల్లు అన్న తర్వాత కొంత క్యాష్ అంటూ ఉంటుంది. అది కూడా కాజేసినట్టేనా? దీనికి కూడా మీరు నన్ను అరెస్ట్ చేస్తారా? ఎస్ఐ గారు, మీకు ఈ కంప్లైంట్ ఇచ్చింది మా సీనియర్ మేనేజరే అయినా ఇప్పించింది ఆ సువర్ణ అయి ఉంటుంది. నన్ను మానసికంగా దెబ్బకొట్టి నా ఆశయాలకు నేను దూరం అవ్వాలని ప్లాన్ చేసినట్టుంది. ఎంక్వైరీ మీరు ఇక్కడ కాదు, ఆఫీస్ నుంచి స్టార్ట్ చేయండి. ఆఫీస్ సీసీ కెమెరాల ఫుటేజ్ తీసుకోండి. ఎవరు డబ్బు దొంగిలించారో తెలుస్తుంది. వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేయండి. అనవసరమైన అనుమానాలతో మా మూడ్ డిస్టర్బ్ చేయొద్దు. వెళ్ళండి ప్లీజ్. మురారి, మీరు అన్నట్టు ఆఫీస్ సీసీ కెమెరాల ఫుటేజీ చెక్ చేస్తాం. అసలు దోషులు ఎవరో పట్టుకుంటాం. కానిస్టేబుల్స్, మూవ్. సార్, తీసుకోండి. బాగా సమాధానం చెప్పావు మురారి. ఆ సబ్ ఇన్స్పెక్టర్ ఇలా కదా కేసు డీల్ చేయాలి. అన్నట్టు ఇలాంటి నేరం సువర్ణత్తయ్య నీ మీద వేయాలని ఎందుకు చూస్తుంది? నువ్విలా ఆలోచించడం తప్పేమో మురారి. నక్షత్ర, ఎవరి మనస్తత్వం ఏంటో చదివేశాను, అనుభవించేశాను. ఆ సువర్ణే నా మీద ఇలాంటి ప్రయోగం చేసి నన్ను బాక్సింగ్ టోర్నమెంట్కి వెళ్ళనీయకుండా ప్లాన్ చేసినట్టుంది. అలా ప్లాన్ చేస్తే నా ఆశయం కోసం నేను తన్ని బ్రతిమలాడుకుంటానని
నన్ను తన దగ్గరికి రప్పించుకునే అవకాశం ఉంటుందని ఆలోచిస్తూ ఉండుంటుంది. అలాంటి తన ఆలోచనలకు కానీ తన కపట ప్రేమకు కానీ నేనెప్పుడు బలి కాలేదు. మా దుర్గా అమ్మను వదిలి నేనెప్పుడు ఎక్కడికి ఎవరి దగ్గరికి వెళ్ళను. నిజంగా క్యాష్ నా దగ్గరే ఉంది. నీ దగ్గరుందా? అవును నక్షత్ర. ఇందాక నువ్వు కిచెన్లో ఉండగా నేనొచ్చాను. నా బ్యాగ్లో క్యాష్ ఉండడం చూసి అనుమానం వచ్చింది. వెంటనే వెళ్ళి ఒక పాలిథిన్ కవర్లో చుట్టి వాటర్ ట్యాంక్లో పడేశాను. ఆ డబ్బు టోర్నమెంట్ ఖర్చులకు పనికొస్తుంది. బాబాయ్ గారు, ఏంటి ఆలోచిస్తున్నారు? పెళ్లి శుభకార్యంతో ఈ ఇంటంతా శుభం జరుగుతుందనుకుంటే ఇంత అశాంతి మళ్ళీ అలుముకుందేంటో అర్థం కావటం లేదమ్మా. ఈ అశాంతికి మనందరి మనసుల్లో అలజడికి కారణం ఎవరో కాదు బాబాయ్ గారు, నందినియే. ఏంటమ్మా నువ్వనేది? కళ్ళు దానం చేసి మా జానకికి చూపు ప్రసాదించి వెళ్ళిన నందిని గురించి నువ్వు ఇలా మాట్లాడటం ఏం బాగలేదమ్మా. బాబాయ్ గారు, నందిని మా అన్నయ్య కూతురే అయినా సరే నేనెందుకు ఇలా చెప్తున్నానో అర్థం చేసుకోండి. తనువు చాలించిన వెంటనే ఆత్మ పరమాత్మను చేరుకోదు. మమకారం చావక ఎన్నో కోరికలతో ఇక్కడిక్కడే తిరిగే ఆత్మల గురించి కథలు కథలుగా విన్నాను. నందినిగా ప్రవర్తించిన జానకి వదినని నా కళ్ళారా చూశాక అవన్నీ నిజమని నమ్మాల్సొస్తుంది. నందిని ఆత్మ ఇక్కడిక్కడే తిరుగుతుంది బాబాయ్ గారు. జానకి వదిన ఒంట్లోకి అప్పుడప్పుడు ప్రవేశిస్తుంది. సౌందర్య చరణ్ భార్య అవటం ఇష్టం లేని నందినియే ఈ ఇంట ఇన్ని అనార్థాలు సృష్టిస్తుందని నా అనుమానం. అంటే పెళ్లి రోజు సౌందర్య మీద దాడి చేసింది, ఆ దారుణం మర్చిపోకముందే జానకిని కత్తితో పొడిచింది. అవును బాబాయ్ గారు, ఏ రూపంలో చేసిందో కానీ నందిని ఈ ఘోరాలన్నీ చేస్తుందనిపిస్తుంది బాబాయ్ గారు. మరి ఇప్పుడు ఏం చేయాలమ్మా? ఇప్పుడు ఈ విషయం ఎవరికీ అప్పుడే చెప్పదు బాబాయ్ గారు. నందిని ఆత్మ జానకి వదిన ఒంట్లోకి దూరి జానకియే తనను పొడుచుకునేలా చేసుకోవచ్చు, కానీ అదే నిజమని మనం చెప్పలేం. ముందు ఈ నందిని ఆత్మ జానకి వదిన చుట్టూ తిరుగుతుందన్న విషయం, తన ఒంట్లోకి ప్రవేశిస్తుందన్న విషయం మీకు రుజువవ్వాలి. నా అనుమానం నిజమేనని నాకు అనిపించాలి. మరి ఇప్పుడు ఏం చేయాలమ్మా? ఎలా రుజువు అవుతుంది? ఎలా రుజువు చేయాలమ్మా? ఒంట్లో జబ్బులకు స్కానింగ్లు టెస్ట్లు ఉన్నట్టు ఇలాంటి వాటికి కూడా కొన్ని పరీక్షలున్నాయి బాబాయ్ గారు. ఏంటవమ్మా? మా నందినికి మటన్ బిర్యానీ, చికెన్ తందూరి అంటే చాలా ఇష్టం. కానీ జానకి వదినకి అస్సలు ఇష్టం ఉండదు. రేపా 2 ఐటమ్స్ వండి పెడితే నందిని ఆత్మ తప్పకుండా వస్తుంది. జానకి వదిన ఒంట్లో దూరి కడుపు నిండా తినాలని చూస్తుంది. నందినికి ఎడమ చేత్తో తినడమే అలవాటు. వదిన ఒంట్లోకి నందిని ఆత్మ పూనితే మాత్రం జానకి వదిన ఎడమ చేత్తోనే తింటుంది. అది మీరు కళ్ళారా చూస్తారు. ఈ ఒక్కటి రుజువైపోతే ఇంకా అన్ని చిక్కులకు పరిష్కారం దొరికినట్టే బాబాయ్ గారు. అలాగేనమ్మా, అలాగే కానివ్వు. ఈ రోజు నక్షత్రాన్ని మనస్ఫూర్తిగా క్షమించి దగ్గరికి తీసుకోవాలి. అమ్మ కోరుకుంటున్నట్టు పాపనో బాబునో ఇవ్వాలి. మురారి, మురారి, పాలిక్కడ పెట్టాను, తాగు. నక్షత్ర, ఏంటి మురారి? నువ్వు తీసుకొచ్చిన పాలను అదేదో నీ చేతులతోనే ఇవ్వచ్చు కదా. అదేంటి, నేనెప్పుడు కాఫీ తీసుకొచ్చినా పాలు తీసుకొచ్చినా అక్కడే పెట్టమంటావు కదా.
ఈ రోజేంటి కొత్తగా? పాత విషయాలు మర్చిపోతే మనిషి ఆలోచనలు కానీ లైఫ్ కానీ కొత్తగా ఉంటుంది కదా. అలాంటి కొత్త జీవితానికే మనం వెల్కమ్ చెప్తాం. మురారి, ఏంటిది? నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? నేనే మాట్లాడుతున్నాను నక్షత్ర. ఇది కల కాదు, భ్రమ కాదు, ఇదే నిజం. పొద్దున్న నా చేత్తో కాఫీ ఇస్తే తాగలేదు, ఇప్పుడు పాలు తీసుకొస్తే అస్సలు టచ్ చేయట్లేదు. ఏంటిది? నేను నిన్ను అసలు టచ్ చేయకుండా ఉండాలి కదా, అందుకే పాల గ్లాస్ కూడా టచ్ చేయట్లేదు. నువ్వు దీక్ష చేస్తున్నావు గనక నేను కూడా నీతో మాట్లాడకుండా, నిన్ను కష్టపెట్టకుండా దూరంగా ఉంటే మంచిది. ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలోనూ చరణ్ని నిన్ను కలవనివ్వను.